గోల్డీ పాప జోయ్ పాప చూడండి అక్కడే బ్యాక్ ఉండు ఎస్ మళ్ళీ జంప్. యాక్చువల్గా వీటికి ఎక్సర్సైజ్ ఉండట్లేదు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మేము బిజీ ఉండి మొత్తం ఇంట్లోనే ఉంచేస్తున్నాం అనమాట. వాకింగ్ కూడా వర్షం పడుతుందని చెప్పి అంత ఎక్కువగా తీసుకెళ్ళట్లేదు. ఐ నో దాట్ వాకింగ్ తీసుకెళ్ళాలి, వీటికి చాలా నీడెడ్ అని. బట్ ఏం చేయాలి చెప్పండి, చాలా బిజీ స్కెడ్యూల్ ఉంటుంది. అనేబుల్ టు టేక్ కేర్ ఆఫ్ జోయా అండ్ గోల్డీ. నేను అంటే ఆన్ బిహాఫ్ ఆఫ్ యూట్యూబ్ నేనైతే చాలా రిగ్రెట్ అవుతున్నా. వి కాంట్ గివ్ టైమ్ టు యాజ్ ఎ పెట్ పేరెంట్ అయ్యుండి కూడా మేము అసలు టైం ఇవ్వలేకపోతున్నాము అని చెప్పి చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నా. సో అందుకోసమే ఇప్పుడే వర్క్ నుంచి వచ్చిన ఐ నీడ్ టు ప్లే సమ్ టైమ్ విత్ దిస్ పీపుల్. అంటే నోరు ఉంది అంటే దే విల్ టెల్ మామ్ దిస్ ఈజ్ హ్యాపెనింగ్ స్ట్రెస్ ఫర్ అస్ అని చెప్పి. బట్ వాటికి కూడా ఎంటర్టైన్మెంట్ అనేది ఏమీ లేదు కదా. వాళ్ళకి మొబైల్ చూడరు అట్లా అని చెప్పి, టీవీ చూడరు, ఏం చూడరు, అండ్ మ్యూజిక్ కూడా వాళ్ళు ఏమి వినరు. సో ఈ ఎంటర్టైన్మెంట్ అంటే దిస్ ఈజ్ దిస్ ఈజ్ ద ఎక్సర్సైజ్ ఫర్ దెమ్ అండ్ దిస్ ఈజ్ ద వాకింగ్ ఈజ్ ద రిలాక్సేషన్ ఫర్ దట్ పెట్స్. సో కొంచెం వాడు ఏదైతే స్మెల్ని ఎప్పుడైతే అవి స్మెల్ చేస్తూ ఉంటాయో డిఫరెంట్ థింగ్స్ని, డిఫరెంట్ స్మెల్స్ని ఎప్పుడైతే అవి స్మెల్ చేస్తుంటాయో ఇట్ ఈస్ జస్ట్ ఇంక్రీజింగ్ ద మెంటల్ ఎబిలిటీ ఆఫ్ దెమ్. సో నేను దానికోసమే చూస్తున్నాను. అంటే ఖచ్చితంగా వాకింగ్ ఈజ్ నీడెడ్ అని చెప్తాను. బట్ ఇప్పుడు ఈరోజు ఎందుకో క్యాచ్ అనేది ట్రై చేయిద్దామని చెప్పి వాటికి చేస్తున్నా. దిస్ ఈజ్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ గేమింగ్ ఫర్ దెమ్.